ప్రేమితులారా, తెలుగు సూక్తులతో కూడిన మంచి మాటలు మీకు వివరించాలని ఈ వీడియో. ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు, సింహమైనా సరే ఈగల బెడద తప్పించుకోలేదు కదా మిత్రులారా. అదేవిధంగా మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం. మరణించిన సింహం కన్నా బతికున్న కుక్క మేలు, లేదా ఎగరే 2 పావురాల కన్నా చేతులు ఉన్న 1 పావురం మిన్న అన్నట్టు స్వయం సంతృప్తి సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామర్థ్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం. జ్ఞానం వంశ పారంపర్యం సంపద కాదు, ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే, అంటే సంపాదించుకోవాల్సిందే. ఎదుటి వారిలో తప్పులు వెతకటం పనిగా పెట్టుకుంటే చివరికి బంధువులు, స్నేహితులు ఎవరు మనకు మిగలరు. మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన నిజం ఎప్పటికీ అబద్ధం కాలేదు. గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి అడుగైన పెట్టలేదు. నాయకత్వం అంటే దారి పొడుగున ముందు నడవటం కాదు, బాట వేయటం, త్రోవ చూపటం, నలుగురికి దిశానిర్దేశం చూపటం. ఓటమి గురువు లాంటిది, ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో కూడా నేర్పుతుంది. మనలో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్లలో కదా ఉండేవి, అయినా వాటి వాసన పోవు. కల్మసం లేకుండా జీవిస్తేనే నలుగురు మనల్ని ఆదరిస్తారనే వాస్తవం ఇందు మూలంగా అర్థం చేసుకోవచ్చు. సక్రమంగా ఉండాలా, దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయ వైపే ముగ్గు చూపు, అది ఎప్పుడు సక్రమమే అవుతుంది మిత్రమా. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఉడుదుడుకులు నిన్నేమి చేయలేవు. తినవలసిన వ్యక్తులు 4 ఉండి 3కి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకో ఈ రోజు నాకు ఆకలి వేయడం లేదు అనే చెప్పే ఏకైక వ్యక్తి అమ్మ. నీతిని బోధించడానికి అర్హత లేని వాళ్ళు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే ప్రజలకు ఆ వ్యక్తుల మీద కాక ఆ నీతి మీదే నిరసన భావం లేదా వ్యతిరేక భావం ఏర్పడే ప్రమాదం ఉంది. డబ్బును కాదు, డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనర్థాలకు హేతువులు మిత్రమా. కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు చాలు, కనిపించిన దాన్ని అంటే కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి మిత్రమా. దుష్టులకు దూరంగా ఉండాలి, కానీ వారితో విరోధం పనికిరాదు, అంటే విరోధం పెట్టుకోకూడదు. ముందుకు వెళ్ళలేని ప్రతి వ్యక్తి అంటే ప్రతి మనిషి తప్పనిసరిగా వెనుకకు వెళ్లాల్సిందే. ఇప్పటి వరకు వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవటం అంటే గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖి మాట్లాడటంతో సమానం. ఒక గమ్యమంటూ లేని వారికి ఏ లాంతరు దారి చూపలేదు, అంటే ఏ దీపం కూడా దారి చూపలేదు. దీపం ఉన్నా కూడా వ్యర్థమే అని అర్థం. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే వారికి నిరాశ అనేది ఎట్టి పరిస్థితుల్లో కలగదు. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనపడకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటికి పడుతుంది. అంటే ఇది మిత్రమా, పూర్వకాలంలో మనము చెరువులమ్మటి ఉండే గడ్డి అంటే చొప్పతో ఇల్లు కడతారు. అది వర్షం పడ్డప్పుడు మాత్రమే నీళ్లు కిందికి కారుతుంటాయి, కానీ ఎండకి మాత్రం నీడనిస్తాయి అని అర్థం. దీని భావం గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దరిచేరినట్లే, అంటే ఓటమి దగ్గరైనట్లే మిత్రమా. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టకాలంలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు, అలాగనే తిట్టుకోనవసరం లేదు. నువ్వేమిటనేది నీ పనులే చెబుతాయి. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి, ప్రతి అడ్డంకి వెనక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేన్ని చూస్తున్నామనేదే ముఖ్యం. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించటం కాదు, నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో. నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.
రహస్యం నీ దగ్గర ఉన్నంతసేపు అది నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని అయి తిరుగుతుంది. దురలవాట్లు మొదట్లో సాలె గుళ్ళు లాగా ఉంటాయి, ఆపై అంటే రాను రాను అవే ఇనుప గొలుసులుగా మారుతాయనే యథార్థాన్ని గ్రహించాలి. ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడిని నీ దారికి తెచ్చుకున్నట్లు కాదు. తన దేశాన్ని చూసి గర్వించే మనసంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనసంటే మరీ ఇష్టం. మన అబ్రహం లింకన్ గారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మిత్రులారా. చెప్పులు లేని కాళ్ళతో నడిచేవారు దారిలో ముళ్ళ చెట్లు నాటకూడదు. కష్టాలను జయించడానికి నిస్పృహ కన్నా చిరునవ్వు బలమైన ఆయుధం. ప్రకృతి, కాలం, సహనం ఈ మూడు మానపలేని గాయం అంటూ ఏమీ లేదు. ఎంతటి గాయమైనా సరే ప్రకృతి, కాలం మనలో ఉన్న సహనంతో మాన్పించవచ్చు. అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక మంచి మాట తుడిచివేస్తుంది మిత్రులారా. నువ్వు వెళ్లే దారిలో మురుగుతూ ఉన్న కుక్కలన్నింటినీ నోరు ముయించుకోవాలనుకుంటే ఎప్పటికీ నువ్వు నీ గమ్యాన్ని చేరలేవు. క్షమించటం వల్ల గతం మారిపోకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక ఖచ్చితంగా నీకు అనుకూలంగా మారుతుంది. సాహసించే వాడి వెనకే అదృష్టం నడుస్తూ వస్తుంది. అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలుచుకుంటేనే విజయం వరిస్తుంది. నిన్ను చూసి నవ్వే ప్రపంచాన్ని చూసి నవ్వగలగటమే నీ తొలి విజయం. విజయం, బద్ధకం రైలు పట్టాలు లాంటివి, ఎన్నటికీ కలవవు. రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక దానితో చెలిమి చేయాలంటే రెండవ దానితో వైరం పెట్టుకోవాల్సిందే. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. సాహసించి ఒక్కో అడుగు పైకి నడిస్తే శిఖరాగ్రం చేరుకుంటావు మిత్రమా. హింసకు హింస సమాధానం కాదు. కన్నుకు కన్నే జవాబైతే ఈ లోకమంతా గుడ్డివారే మిగులుతారు. దృష్టుల ఆప్యాయత పగ కన్నా ప్రమాదం. అంటే దృష్టిలో మనల్ని పిలిపించి ఏదైనా ఆప్యాయంగా పెట్టినా చెప్పినా దాని పర్యవస్థానం మనకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారని అర్థం చేసుకోవచ్చు. అన్ని వేళ సింహంలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడు నక్క జిత్తులు కూడా అవసరమవుతాయి. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలోని గుణగణాలను అర్థం చేసుకొని మనం కూడా కొన్ని రకాల ఉపాయంతో అడుగులు వేసినప్పుడే మనము ముందుకు సాగగలం. అన్నిటికీ దేవుడే ఆధారం అన్నట్లు ప్రార్థించు. మొత్తం నా మీదనే ఆధారం అన్నట్లు పని చెయ్యి. ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం దేశమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడు పడుకొని ఉంటే నీ చావే నిన్ను చూసి ఏవగించుకుంటుంది మిత్రమా. ఆచరణ లేని ఆలోచనలు, ఆలోచన లేని ఆచరణ రెండు ఓటమికి రహదారులే. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సంపాదించవలసిన విజయం. బద్ధకస్తునికి ఇష్టమైన పదం రేపు. అంటే ఏ పని చెప్పినా రేపు చేస్తాను చూస్తాను అనే వాదనతో సాగదీస్తారు బద్ధకస్తులు. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోవటం వల్ల వస్తుంది. సమస్త విజయాలకు సహనమే సాధనం. గుడ్లను సాగదీస్తే పిల్లలు పొదగగలం, కానీ పగలగొడితే కాదు కదా మిత్రమా. ఎప్పుడు నవ్వుతూ ఉండు, అప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీకన్నా అందంగా ఉండరు. నిన్ను చూసి భయపడేవాడు నీ వెనకే నిన్ను విమర్శిస్తాడు, ద్వేషిస్తాడు. ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు, అలాగే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు అని గ్రహించు. చేయవలసిన పనిని చేయకపోవటం, చేయకూడని పనిని చేయటం ఈ రెండు తప్పే. కుక్క మురుగుతూ ఉంటే సింహం వెనుదిరిగి చూడదు కదా. మనం
చేస్తున్న పనిలో ఎవరు ఎంత విమర్శించినా మనకు వినపడనట్లే ముందడుగు వేయాలి. సాకులు చెప్పడం నేర్పిన వాడు ఇంకేమీ నేర్చుకోలేడు. అంటే ఎప్పటికీ ఇదే పని మీద ఉంటాడు. ఎప్పుడు కింద పడిపోవడం కాదు, పడిన ప్రతిసారి తిరిగి లేవడం గొప్ప. సముద్రం అలలు లాగా ఎంత అలలు ఎగిసి పడినా కిందికి మళ్ళీ పైకి వస్తాయి. మంచి వాళ్ళతో స్నేహం చేయి, నిన్ను వాళ్ళలోనే లెక్కిస్తారు. ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలని పోవడం కాదు, ఎప్పుడు నీకంటే నువ్వు మెరుగ్గా ఉండాలని ప్రయత్నించు. అంటే నిన్నటికంటే ఈ రోజు నువ్వు మంచిగా ఉన్నాను అనే విషయాన్ని మీరే అర్థం చేసుకోవాలి. ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేసేవాడు నిన్న కూడా అదే పని చేసి ఉంటాడు. కానీ ఇక్కడ కబీర్ హిందీలో ఒక మాట అంటారు, కాల్ కరే సో కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో. అంటే కాల్ అంటే రేపు చేసే పనిని ఈ రోజు చేయి, ఈ రోజు చేయాల్సిన పనిని ఈ రోజు చేయి. అప్పుడే నువ్వు విజయాన్ని సాధించగలవు. తన పొరపాటు నుంచే కాదు, ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం. తెలివిలేని నిజాయితీ బలహీనం, నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి కూడా భయానకం, ప్రమాదకరం. వనరులు వసతులు కావు, ఎవరి విజయానికైనా ఆలోచన విధానమే మూలం. సమాధానం చెప్పకపోవడం కూడా ఒక సమాధానమే. ఓటమిని అంగీకరించని వాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు. మురికి నీళ్ళైనా సరే అవి మంటలని ఆర్పగలవు. అంటే మనతో పాటు పేద, బిక్కి, బలహీన వర్గాల వాళ్ళు ఎవరున్నా సరే అవసరానికి అప్పుడప్పుడు వాళ్ళు కూడా మనకు ఉపయోగపడతారనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. ఇతరుల సహకారంతో పైకి వచ్చిన వాళ్ళు అంటే వారు పొందిన పదవుల వల్ల అందరికీ ఇక్కట్లే. శక్తితో పైకి వచ్చే వారికి అల్ప బుద్ధి ఉండదు. సూర్యుని వేడిని భరించగలం, కానీ ఎండకు వేడెక్కిన బండరాళ్ళ మీద చెప్పులు లేకుండా నడవలేము కదా మిత్రులారా. తనకు ఏ విధంగానూ సహాయపడలేని వారి పట్ల, తానేం చేసినా ఎదురించలేని వారి పట్ల ఒక మనిషి ప్రవర్తించే విధానమే అతని వ్యక్తిత్వానికి అసలైన కొలమానం. మనం వెతకవలసింది చెప్పే వారి కుల గోత్రాలు కాదు, చెప్పే దానిలోని మంచి చెడులు. కదలకుండా కూర్చుంటే కళ కరిగిపోతుంది, అదే ఆచరణ పూనుకుంటే స్వప్నం సాకారం అవుతుంది మిత్రులారా. ఎంత శిక్షణ ఇచ్చినా గాడిద యుద్ధానికి పనికి రాదు. అంటే కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు సోమరిపోతులకు ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా ఎంత శిక్షణ ఇచ్చినా కూడా వాళ్ళ వల్ల నిరుపయోగమే, అంటే ఉపయోగం లేదని అర్థం. ఓడిపోతామేమో అని భయం గెలుపునకు దక్కనివ్వకుండా చేస్తుంది. మురికి నీటితో ఉతికిన దుస్తులు పూలలో ఆరవేసినంత మాత్రాన శుభ్రం కావు. ప్రపంచం బాగా లేదని నిందించటం కాదు, ఆ బాగేదో ముందు నీలో వస్తే అంతా బాగున్నట్లే. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే, అడగకపోతే జీవితాంతం అజ్ఞానంలోనే మగ్గిపోతావు. తోటి వారితో కలిసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించటం నాయకత్వ లక్షణం. మిత్రులారా, ఈ సూక్తులు ఇప్పుడున్న సమాజానికి పనికొస్తాయని మీరు భావించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి సమాజానికి చేర్చి నాకు బలపరచగలరని ఆశిస్తున్నా మీ మిత్రుడు పవన్ కోటేశ్వరరావు. అందరికీ నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.